ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ క్రైటీరియా ఎలా ఉంటుంది, ప్యాటర్న్ అంతా ఒక్కసారి? రైట్. సో బేసికల్గా మీరు ఏదైనా ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఎవ్రీ మంత్ ఎంతకంత మిగులుతుంది అనుకున్నారు అనుకోండి, మీకున్న ఛాయిస్ ఏంటంటే ఒకటి ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్లో ఇట్లా పెట్టుకోవచ్చు. సింగిల్ స్టాక్స్లో నాకు రిస్క్ ఉందని మీరు అనుకున్నారు అనుకోండి, బెటర్ టు గో ఫర్ పోర్ట్ఫోలియో లాంటివి పెట్టుకోవచ్చు. అసలు నేను హ్యాండిల్ చేయడం కష్టంగా ఉందనిపించింది అనుకోండి, దెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో కూడా బోల్డ్ అని ఉంటాయి, ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, రీట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు, అలాగే కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్లో పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా అండ్ పిఎంఎస్ సర్వీస్ అంటారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. మనం కనుక వేరే వాళ్ళకి లీగల్ లైసెన్స్ సెబీ వాళ్ళకి అనుకుంటే, వాళ్ళు కనుక మనం 50 lakh వర్త్ మనం కనుక పెట్టగలిగితే కనుక వాళ్ళ సర్వీస్ మనం వాడుకోవచ్చు. వాళ్ళే మీ పోర్ట్ఫోలియో మొత్తం మెయింటైన్ చేస్తారనమాట లీగల్గా. అదొకటి. ఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. ఇది కంప్లీట్గా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కోసం అనమాట. మినిమం 2 కోట్లు వర్త్ పెట్టేలాగుంటే కనుక వాళ్ళు బియాండ్ ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఐపీఓ రాకముందే కంపెనీల్లో అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇట్లా మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి నీకు. కాబట్టి మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఆ పర్టికులర్ అసెట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్గా మీరు ఏదైనా ఒక అసెట్ చూసుకునేటప్పుడు ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మీ రిస్క్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. అంటే అఫోర్డబిలిటీ రిస్క్ ఎంత తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్స్లో తీసుకున్నాను, నేను రిలయన్స్ తీసుకున్నాను బాగా పెరిగిద్దనే ఉద్దేశంతో. అప్పుడు రిస్క్ ఎంత ఉంటుంది రిలయన్స్లో అంటే, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, సింగిల్ డేకి 5% పడుతుంది. రేపు జిఎస్టీ నోటీస్ వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా, ఏదైనా బ్యాడ్ న్యూస్ అయినా, ఫ్యాక్టరీ ఫైర్ అయినా సింపుల్గా 5% రాపోతుంది సింగిల్ డేకే. మార్నింగ్ ఓపెనింగ్లోనే 5% రాపోతుంది. మరి ఇవాళ రేపు కనుక మార్కెట్లో చూస్తే 20% లోవర్ సెక్యూరిటీ బడ్డీ స్టాక్స్ 100లో ఉంటాయి రోజుకి. మన బ్యాడ్ లక్ బాగుంటే మన స్టాక్ కూడా ఒక రోజు అక్కడ ఉంటుంది. అందుకని స్టాక్స్లో ఉంటే నీకు రిస్క్ ఉంటుంది, నీకు తెలియాలి. అందుకని మీరు ఏ అసెట్ తీసుకున్నా సరే ఫస్ట్ రిస్క్ ఎంత టాలరెన్స్ చేయగలుగుతారో మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, అందుకని మీరు మ్యూచువల్ ఫండ్స్, డెట్స్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్టీ మీకు. ఓకే, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి బాగుంటాయి. లేదా నాకు రిస్క్ వద్దు అనుకుంటే మల్టిపుల్ అసెట్ క్లాస్లో బాగుంటుంది, అట్లా అనమాట. నేను టూ మచ్ రిస్క్ తీసుకుంటా అంటే మీరు ఒకే అసెట్లో పెట్టచ్చు. లైక్ గోల్డ్లో పెట్టాను ఒకటే అసెట్ రిస్క్, అది స్టాక్స్లో పెట్టాను ఒకటే అసెట్ రిస్క్, అది నేను ఏఎఫ్లో పెడుతున్నాను, అది ప్రైవేట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారు, టూ మచ్ రిస్క్. కాబట్టి మీ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకొని ఆ పర్టికులర్ దాంట్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. అన్నిటికన్నా లోయెస్ట్ రిస్క్ అంటే మాత్రం డెట్ ఫండ్స్ లైక్ బ్యాంక్ డిపాజిట్స్ లాంటివి. అన్నిటికంటే హైయెస్ట్ రిస్క్ అంటే మాత్రం ఏఎఫ్ అండ్ పిఎంఎస్ స్టాక్స్ అనమాట. సో ఈ మధ్యలో మీ రిస్క్ని మీరు కన్సిడర్ చేయాలి. కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామంటే ఫస్ట్ రిస్క్ టాలరెన్స్ మెజర్ చేసుకుని ఎంటర్ అవ్వండి. అండ్ రెండోది ఎక్స్పెక్టేషన్ ఎంత టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూజువల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే 2-3 సంవత్సరాలు పనికిరావు, సూట్ అవ్వవు. ఎందుకంటే తక్కువ టైంలో టూ మచ్ పడుతుంటే పెరుగుతుంటాయి. అందుకని మీకు తక్కువ టైం ఉందన్నప్పుడు డెట్ ఫండ్స్కి వెళ్ళిపోతున్నాయి గ్యారంటీగా. సపోజ్ ఒక 6 monthsలో బాబుని స్కూల్కి పంపించాలా, దానికోసం ఉంచిన డబ్బు అది. లేదా 1 year ఇంట్లో పెళ్ళి ఉంది, దానికోసం దాచిన డబ్బు. వీటిని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారంటే పెట్టకూడదు. మీరు పాజిటివ్ థింక్ చేయటం కాదు, వరస్ట్ జరిగితే ఏం జరిగితే మీకు క్లారిటీ ఉండాలా. అందుకని రిస్కీ అమౌంట్ అంతా కూడా రిస్కీ ప్లేస్లో పెట్టకూడదు. అందుకని మీరు ఒక 5 years టైం ఉందనుకోండి, 5 years టైం ఉంటే అప్పుడు ఈక్విటీజులు రావాలి. 3 years లోపు అనుకుంటే కనుక మెజారిటీ ఫండ్స్ అన్ని డెట్ ఫండ్స్కి మూవ్ చేసుకోవాలి. ఒక 10 years దాటి పెట్టింది అనుకోండి, అప్పుడు రిస్క్ ప్రొఫైల్ మనం పెట్టుకోవచ్చు. అందుకని ఎంత టైం ఉంచాలనుకున్నారు ప్లస్ ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న కాంబినేషన్ మీద వస్తాయి. చాలామంది అచ్చం ఈక్విటీ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి నేను రిస్క్ భరిస్తా అంటారు, కానీ కోవిడ్ అప్పుడు 1 monthలో అండ్ 25% డ్రాప్ అయింది మార్కెట్లో. 25% 1 monthలో. అదేంటంటే మనం అలా అనుకోలేదు అంటాం, అలాంటి ఎప్పుడైనా వస్తాయి అనుకుంటామా అంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే దానికి రిస్క్ ఉంటుందని మనం యాక్సెప్ట్ చేయాలి. అదే టైంలో మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కానీ పెట్టారనుకోండి, ఇంత రిస్క్ అవసరం లేకుండా నీకు అదే రిటర్న్స్ వస్తాయి. అందుకని రిస్క్ తక్కువ చోట మనం అనలైజ్ చేసుకుని పోవటం బెటర్ అనమాట. కాబట్టి మీరు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంతకాలం ఉంటున్నారు అని దాన్ని బట్టి కూడా మన అసెట్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత లిక్విడిటీ, మన ఇన్ టైంలో నాకు కావాలని డబ్బు వస్తుందా లేదా దాంట్లో పెడితే. సపోజ్ పిఎంఎస్లో పెట్టారనుకోండి, నువ్వు మొత్తుకున్నా కూడా 1 year లోపు ఇవ్వరు. ఏఎఫ్లో కానీ పిఎంఎస్లో కానీ పెడితే దాని లాకింగ్ పీరియడ్ ఉంటుంది, అది దాటి బయటకు వచ్చిందాక నీకు ఇవ్వరు. నేను అదే రియల్ ఎస్టేట్లో పెట్టాను అనుకోండి, అసలు కొన్ని దిక్కు ఉంటుంది, అర్జెంట్ కావాలా 20-30 తగ్గించి అమ్మాలా, అమ్మినా సరే ఇలా ఇస్తానంటే 6 నెలలు పడుతుంది, లిక్విడిటీ ఉండదు. అదే నేను డెట్ ఫండ్స్లో పెట్టాను అనుకోండి, నేను రేపు ఈరోజు సెల్ బటన్ రేపటికలు రావచ్చు.
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను అనుకోండి, ఎగ్జిట్ లోడ్స్ ఉంటేనే కానీ బట్ ఈ రోజు సెల్ బటన్ కొడితే విత్ ఇన్ 2 days నాకు అమౌంట్ వచ్చేస్తాయి. అదే లిక్విడ్ ఈటీఎఫ్లో పెట్టామనుకోండి, స్పాట్లో డబ్బు వచ్చేస్తాయి మార్కెట్ లైవ్లో ఉంటే. కాబట్టి మీకు లిక్విడిటీ ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఉంటే దాన్ని కూడా ఫిక్స్ చేసుకోవాలా. అర్జెంట్ కావాలంటే నీకు కొన్ని ఏట్లు రావు, డబ్బులు రావు అనమాట. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. అందుకని అసెట్ క్లాస్లో పెట్టేటప్పుడు కొన్ని ముందు ఎమర్జెన్సీ నీడ్స్ కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆఫీస్కి వెళ్తున్నాను, కార్ బ్రేక్ డౌన్ అయింది, వదిలేసి పోలేం కదా. దాని రిపేర్కి మోయినా కానీ బ్యాంక్లో డబ్బులు ఉంచుకోవాలి కదా. అలా వద్దు ఎలా అనుకుంటానని అనకూడదు నువ్వు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ నీడ్స్ కోసం ఎంతకంత పక్కన పెట్టుకోవాలి. కాబట్టి లిక్విడిటీ చాలా మ్యాటర్. చాలా మంది లిక్విడిటీ స్క్వీజ్ అయ్యి అసెట్స్ని తక్కువ రేట్కి అమ్ముతారు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వాళ్ళ ప్రమోటర్ ఇప్పుడు 33 దగ్గర అమ్ముకున్నాడని. ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందంటే అక్కడ అమౌంట్ లిక్విడిటీ లేదు. 133 దగ్గర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, బెటర్ ప్రైస్ వచ్చింది నీకు. బట్ నువ్వు అలంగా పెరిగిద్ది అనుకున్నావు, బట్ ఇప్పుడు తప్పలేదు కాబట్టి అమ్ముకోలేదు అనమాట. అందుకని లిక్విడిటీ డస్ మ్యాటర్. అది చూసుకోండి లిక్విడిటీ ప్రాపర్గా ఉంటుందా లేదని. నెక్స్ట్ వాలటిలిటీ ఎంత ఉంటుంది, ప్రతి ఎసెట్కి దాని ఓన్ వాలటిలిటీ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డెట్ ఉందనుకోండి, హాయి కళ్ళు మూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 1,00,000 పెట్టామంటే 600 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి, జీరో వాలటిలిటీ. ఓకే, అదే స్టాక్స్ అలా కాదు కదా, టూ మచ్ అటు షేక్అవుట్ అవుతూ ఉంటాయి కదా. క్రిప్టోస్ అనుకోండి, అరగంటకే అటు షేక్అవుట్ అవుతాయి, అరగంటే మరి సండేతో సహా పీస్ ఆఫ్ మైండ్ ఉంచవు నీకు. ఎందుకంటే 365 రోజులు రన్ అవుతూనే ఉంటాయి 24 గంటలు అవి. కాబట్టి ఒక్కొక్క అసెట్లో ఒక్కొక్క రకమైన వాలటిలిటీ ఉంటుంది, తెలుసుకొని తీసుకోవటం బెటర్. ఓకే, అలాగే ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత టైం పెడితే నాకు ప్రాపర్ అమౌంట్ వస్తాయి అనమాట. ఏదైనా మొక్కేసామనుకోండి, అది పండిందాక మనం వెయిట్ చేయాలి, మధ్యలో తొందరపడితే రాదు కదా. ఇవి కూడా అంతే. మీరు ఏ పర్పస్ కోసం పెడుతున్నారో క్లారిటీ ఉండాలి. ఓకే, అంటే లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఏ గోల్ కోసం పెడుతున్నారు. నేను టూర్ కోసం పెడుతున్నాను అనుకోండి, కన్సర్వేటివ్గా ఉండాలి. నేను కిడ్ కాలేజీ కోసం అనుకోండి, మీరు ఎక్కడిసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే టైం ఎక్కువ ఇచ్చారు కాబట్టి స్మూత్గా అవుద్ది అనమాట. అది అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి. కొన్ని అసెట్స్లో ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. లైక్ రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకున్నాను అనుకోండి, మినిమం లక్షల్లో ఉంటుంది. అది మ్యూచువల్ ఫండ్స్ అనుకున్న 10 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్క దాంట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ దీన్ని బిగ్ చేసుకోవచ్చో మీరు దాన్ని బట్టి అసెట్స్ చూసుకోవచ్చు. అలాగే మన ప్రొఫైల్ దేనికి సూట్ అవుతుంది, మీరు లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, స్పెక్యులేషనా, ఏ టైపు ప్రొఫైల్ మీద అన్నదాన్ని బట్టి కూడా మన అసెట్స్ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ ఉంటుందా లేదా. చాలామంది డెట్ ఫండ్స్లో పెడితే బ్యాంక్ అకౌంట్లో వేసేస్తే నాకు సరిపోద్దులా అనుకుంటారు. బట్ బయట రేట్లు పెరుగుతున్నాయి కదా, బట్ లివింగ్ కాస్ట్ పెరుగుతుంది కదా, దాన్ని కూడా బీట్ చేసేంత అమౌంట్ రావట్లేదు అనుకుంటే అది బ్యాడ్ అసెట్. అందుకని డెట్ ఫండ్స్ అందరికి సూట్ అవుతాయి అంటే అవ్వవు. అంటే చాలామంది ఇవాళ రేపుట్లు ఏంటంటే అండ్ కిడ్స్ గర్ల్స్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి SSY దాంట్లో పెడతా ఉంటారు. అది మంచి ఫండే కాదు, అది మంచి ఫండ్ కాదని కాదు. బట్ మీరు కనుక ఒక 15 years టైం ఉంటే కనుక ఈక్విటీలో పెట్టుకోవడం బెటర్, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా. తక్కువ టైం ఉన్నప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, అందుకని టైం ఎక్కువ ఉన్నప్పుడు బెటర్ టు టేక్ ద రిస్క్ అనమాట. ఎక్కువ డబ్బులు అంటే ట్రై చేసుకోవడం బెటర్. ఎందుకు 7K 8K మనం రిస్ట్రిక్ట్స్ అవ్వాలి. ఓకే, అందుకని ఎంత టైం ఉంది దాన్ని పెట్టేసి ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేస్తున్నాం లేదా దాన్ని పెట్టేసి కూడా మనకి వెయిటేజ్ వచ్చింది అనమాట. మీరు ఏ అసెట్ ప్లాన్ పెట్టండి, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసే అసెట్ అయి ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఈక్వలెంట్ కూడా రావట్లేదంటే అది వేస్ట్ అనమాట. అది ఆ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ ఏ టైంలో అవుదాం అనుకుంటున్నారు, ఒక మంచి టైంలో అవ్వాలి. సపోజ్ నేను ఈక్విటీ మార్కెట్లో పెట్టాను అనుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హై దాటితే ఒక 10 to 15% ముందుకు వెళ్తాను అనమాట. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఫుల్ బ్యాక్ కోసం. ఆ టైంలో బయటపడటం బెటర్. అలాగే నేను మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను అనుకోండి, నా పోర్ట్ఫోలియో 20% IRR ఉన్నప్పుడే బయటికి పోతాం, మధ్యలో నేను డ్రాప్ అవ్వను. ఇంకా అలా ఒక టార్గెట్లా పెట్టుకున్నారు అనుకోండి, మంచి టైంలో బయటికి పోవచ్చు. అండ్ ప్రతి కుక్కకి ఒక రోజు వస్తున్నట్టే ప్రతి ఇన్వెస్టర్ కూడా ఒక మంచి రోజు వస్తుంది, ఒక మంచి ఇయర్ వస్తుంది. ఆ టైం దాకా వెయిట్ చేసి ఆ టైంలో బయటకు పోవడం బెటర్ అనమాట. ఆ టైంలో మంచి రిటర్న్స్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడెప్పుడు ఎలా చేసుకోవచ్చు దాన్ని బట్టి అనమాట. అలాగే రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఓకే, అంటే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్తున్నాం లేవా, మళ్ళీ అలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది అసెట్స్. అంటే చాలామంది క్రిప్టోస్లో పెడతారు, గవర్నమెంట్ రిపోర్ట్ చేయరు, సెబీ పర్మిషన్ కూడా లేవు, స్టక్ అయిపోతారు. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారు, ఆ విషయం మన IT ఫైలింగ్లో ఇన్వెస్ట్ చేయరు. ఏ ముందులో మనం తీసుకున్న 10 యాపిల్ స్టాక్స్ కదా అనుకుంటారు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఏదైనా అసెట్స్ కొంటున్నారంటే ITR ఫైల్ మారిపోద్ది ఆటోమేటిక్గా. అది మీరు రిపోర్ట్ చేయాలి ఇన్ టైంలో. ఇంపోర్ట్ చేయలేకపోతే వితిన్ 10 years వాళ్ళు నోటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా చూసుకోండి మీ అసెట్ క్లాస్ని పెట్టేసి, దాన్ని బట్టి మీకు ఇది అవుద్ది అనమాట. అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్ కాస్త సూట్ అవుద్దా లేదా. నా రిక్వైర్మెంట్ ఇయర్లీ 20% అనుకోండి, నేను డెట్ ఫండ్స్లో పెట్టి ఎక్స్పెక్ట్ చేయకూడదు, డెట్ ఫండ్స్లో పెట్టేసి ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చాలా భయస్తున్నాను అనుకోండి, ఈక్విటీలో పెట్టేసి పీస్ ఆఫ్ మైండ్ దొరకదు నీకు. కాబట్టి మీ సూటబుల్ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు ఉన్న అసెట్ క్లాస్ని పెట్టుకోవటం బెటర్ అనమాట. అట్లా మనం ఎన్ని కంబైన్ చేసుకున్నప్పుడు ఏది మీ ఫైనాన్షియల్ గోల్స్, మీ రిస్క్ ప్రొఫైల్, ఎంతకాలం మీరు ఉండగలుగుతారు, ఏ టైంలో బయటికి పోతారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లిక్విడిటీ ఇన్ టైంలో ఉంటుందా లేదా,
ఓకే. అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఎంతకాలం ఉంటే బాగుంటుంది, మీ ప్రొఫైల్ ఎంత బయస్తులు మీరు, ఇవన్నీ చూసుకున్న తర్వాత అసెట్ క్లాస్ని చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఒక్కో అసెట్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది, డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ అనమాట. నేను ఓల్డ్ ఏజ్కి వచ్చాను, నాకు కొన్ని సూట్ అవుతాయి బాగా. నేను యూత్లో ఉన్నాను, రిస్క్ తీసుకోవచ్చు, కొన్ని సూట్ అవుతాయి నీకు. అంటే టైం బట్టి, లైఫ్ సైకిల్ని Lifestyle బట్టేసి, బట్టి. ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి, మీ లిక్విడిటీ రిక్వైర్మెంట్ బట్టేసి కొన్ని మీకు సూట్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని అందరినీ మీరు ఇది తీసుకొని అని నీకు నచ్చింది చెప్పడం కాదు, అవతల రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి. అందుకని ఫినాన్స్ ఎప్పుడు పర్సనల్, అది అందుకని దాన్ని పర్సనల్ ఫినాన్స్ అంటారు. ఏ ఇద్దరికి ఒకటి సూట్ అవ్వదు. అందుకని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ఇష్టాలు మనం చూసుకొని దాన్ని తగ్గట్టు మనం డిజైన్ చేస్తాం అనమాట. అది సో మరి కమింగ్ అప్ 27, 28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్ లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 27, 28న సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోదు, డిసెంబర్ 27, 28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.